పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నటి అనసూయపై అసభ్య పోస్టులు పెట్టినటువంటి వ్యక్తిని కడప జిల్లాకు చెందినటువంటి జనార్దన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు సైబరాబాద్ పోలీసులు. టీడీపీ నేతలతో దిగినటువంటి ఫోటోలను జనార్దన్ అసభ్యంగా పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో అనసూయపై అభ్యంతరకర పోస్టులు వెలిశాయి. ఫోటోలు వీడియోలు మాఫ్ చేసి పోస్టులు చేసినట్లుగా కూడా సమాచారం అందింది. ఇక సోషల్ మీడియాలో వేధింపులపై అనసూయ గత జనవరి నెలలో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక ఎవరైతే మనం చూస్తూ ఉన్నాం కదా, ఆ వ్యక్తి మార్ఫింగ్ చేసి కూడా అనసూయ ఫోటోలను పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోలు వీడియోల మీద కూడా సైబరాబాద్ పోలీసులు ఇవి ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చాయి ఏంటి అని కూడా పూర్తిగా కూడా ఎంక్వైరీ చేసి జనార్దన్ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, అనసూయ ఫొటోస్ని అసభ్యంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదిలినటువంటి వ్యక్తి ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. అసలు డీటెయిల్స్ ఏంటి, ఏ విధంగా కూడా ఈ వ్యక్తిని పట్టుకోవడం జరిగింది? ముఖ్యంగా సినీ నటి యాంకర్ అనసూయ భరద్వాజ్ పై సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టినటువంటి వ్యక్తి పైన ఏదైతే అనసూయ ఇచ్చిన కంప్లైంట్ తో సైబర్ క్రైమ్ పోలీసులు ప్రస్తుతం ఈ కేసును చాలా కీలకంగా తీసుకొని ముఖ్యంగా నిందితుడికి సంబంధించినటువంటి యుఆర్ఎల్ కావచ్చు, ఐపీ అడ్రస్ కూడా నిందితుడిని అయితే పట్టుకోవడం జరిగింది. అయితే నిందితుడు ముఖ్యంగా ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారాన్ని లేపిన పరిస్థితి. అయితే నిందితుడు కడప జిల్లా పులివెందులకు చెందినటువంటి జనార్దన్ అనే వ్యక్తిగా తెలుస్తా ఉంది. సో ఆయన కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఆయన పని చేసుకోవడానికి హైదరాబాద్ లో ఇక్కడ పని చేసుకుంటూ సోషల్ మీడియాలో ముఖ్యంగా సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, లైక్స్ కోసం, ఫేమస్ అవ్వడం కోసం ఈ రకంగా మరి చేసినట్టు తెలుస్తా ఉంది. సో ఆమె ఏదైతే అనసూయకు సంబంధించి తన వ్యక్తిగత మొత్తం వ్యవహారం కూడా తన ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇది కావచ్చు, అలాగే పబ్లిక్ కూడా కొంత ఇది చేసే అవకాశం ఉంటది కాబట్టి ముఖ్యంగా నన్ను, నా ఫోటోలను మొత్తం కూడా చాలా అసభ్యకరంగా ఆ సోషల్ మీడియాలో ఏదైతే ఏఐ వీడియోస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి యూజ్ చేసి, దాంతో పాటు డీప్ పిక్స్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ని యూజ్ చేసి కూడా చాలా అసభ్యకరంగా అంటే ఎవరు చూడని విధంగా కూడా మరి ఆ ఏఐ క్రియేషన్ తో చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. దానికి సంబంధించి ఆమె కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ లో దాదాపు ఆయనని పట్టుకున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా ఇతను మరి కొంత కీలక నేతలు ఏదైతే ఆ ఏపీకి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిమ్మల నాయుడు కావచ్చు, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కావచ్చు, అలాగే నారా లోకేష్ తో దిగినటువంటి ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఈయన ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కేవలం సోషల్ మీడియాలో నేను ఫేమస్ అవ్వడానికి మాత్రమే ఇవన్నీ చేశానంటూ కూడా ఆయన నిజం ఒప్పుకున్న పరిస్థితి కనబడతా ఉంది. సోషల్ మీడియాలో ఇటు ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, ట్విట్టర్ లో కానీ సో ఈ వీడియోలు పెడితే నాకు వ్యూస్ వస్తాయి, ఫాలోవర్స్ వస్తారు, నేను కొంత ఫేమస్ అవుతాను అనే నెపంతోనే చేశానంటూ కూడా పోలీసుల ముందు ఆయన ఒప్పుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా సైబర్ క్రైమ్ పోలీసులు అయితే మరి ఆయన దగ్గర ఉన్నటువంటి పూర్తి ఏదైతే ఆయన చేసినటువంటి వీడియోస్, ఆయన చేసినటువంటి పిక్స్ అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఆయన దగ్గర ఉన్నటువంటి ఫోన్ ను కూడా వాళ్ళు తీసుకున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా ఇట్లాంటి పోస్టులు రాకుండా కూడా పోలీసులు సూచనలు చేస్తా ఉన్నారు. మీకు ఏదైనా నిజంగా సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి డౌట్ ఉంటే 1930 హెల్ప్ లైన్ నెంబర్ కి, టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేయాలంటూ కూడా మరి సైబర్ క్రైమ్ పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు ఏ ఇష్యూ పైన అయినా ఇటు అంటే సతీష్, మన రీసెంట్ గా చూస్తే కనుక సెలబ్రిటీస్ ఎక్కువగా కూడా లావణ్య త్రిపాఠి కానీ, ఆ తర్వాత రష్మిక మందన తనకి సంబంధించినటువంటి ఒక ఆడియోని రిలీజ్ చేశారని, ఇప్పుడేమో అనసూయ తన ఫొటోస్ని మార్ఫింగ్ చేశారంటూ కూడా ఈ రకంగా చూస్తే సోషల్ మీడియాలో సెలబ్రిటీస్కి వేధింపులు బాగా పెరిగిపోతున్నాయా? డెఫినెట్ గా అంటే చాలా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం, కామెంట్లు పెట్టడం, అలాగే సెలబ్రిటీలు అనే కాకుండా కొంత అంటే ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, లేదంటే కొంత ఏదైతే ఈ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తారో, ఇన్స్టాగ్రామ్ కానీ ఇటు ట్విట్టర్ కానీ యూజ్ చేసే వాళ్ళకి కొంత అసభ్యకరమైనటువంటి
కామెంట్స్ అయితే తరచుగా వస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకవేళ నిజంగా కంప్లైంట్ చేస్తే కూడా ఇటు సైబర్ క్రైమ్ వాళ్ళు వాళ్ళ ఐపీ అడ్రస్ అలాగే URL ను పట్టుకొని కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం సెలబ్రిటీలు కొంత ఈ విషయంలో కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ AI వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత, అలాగే డీప్ పిక్ సంబంధించినటువంటి ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత అదే ఈ వాళ్ళ సొంత ఫొటోస్ ఏవి, లేదంటే వాళ్ళు అఫీషియల్ గా పోస్ట్ చేసిన వీడియోలా, లేకపోతే సోషల్ మీడియాలో నార్మల్ గా వేరే వాళ్ళు ఎవరో కావాలని చేసిన పిక్చర్స్ అనేది వాళ్ళకు వాళ్ళే నిర్ధారించుకోలేనంత స్థితిలో కూడా ఈ సాఫ్ట్వేర్ తీసుకుపోయింది. ఈ AI గురించి కూడా అంటే ముఖ్యంగా ఏఐని కొన్ని మంచి విషయాలకు యూజ్ చేస్తే బాగుంటుంది, కానీ ఇట్లాంటి వాటికి యూజ్ చేస్తే బాగుండదు అనేది ఇప్పటికే రష్మిక గాని, అలాగే లవణ్య త్రిపాఠి గాని, అనసూయ గాని అందరూ కూడా చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ మధ్య కాలంలో అనసూయకు సంబంధించినటువంటి పోస్టులు అయితే విపరీతంగా కొంత ఏదైతే ఓవర్లోపు ఉన్నటువంటి ఏదైతే ఆ ఫొటోస్ గానీ, ఆ వీడియోస్ గానీ అవన్నీ కూడా ఏఐకి సంబంధించినటువంటి పిక్చర్సే కావాలని నాకు సంబంధించినటువంటి వృత్తిపరంగా నన్ను దెబ్బతీయడానికే ఇట్లా చేస్తున్నారంటూ కూడా ఆమె కామెంట్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ ఇట్లాంటి వాళ్ళను కొంతమందిని అరెస్ట్ చేసి పబ్లిక్ గా వాళ్ళని ప్రెస్ మీట్ పెట్టి కొంత పబ్లిక్ గా అది చేయగలిగితే పోలీసులు ఇట్లాంటివి కూడా తగ్గే అవకాశం అయితే ఉంటది. రైట్ స్టే విత్ us సతీష్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక సోషల్ మీడియా వేధింపులకు వేదిక అవుతుంది. ఏవైతే ఫోటోలు ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఇంకా కొంతమందికి చెప్పాలంటే సోషల్ మీడియా ఒక ఇన్కమ్ సోర్స్గా కూడా మారిన పరిస్థితిని చూస్తున్నాం. ఇలాంటి సమయంలో ఎవరికి వాళ్ళు ఒక పేజీని క్రియేట్ చేయటం, వాళ్ళకి లైకులు రావాలని చెప్పి కూడా కొంతమంది AI ఫోటోలను అప్లోడ్ చేయటం, AIతో ఉన్నటువంటి వీడియోస్ని అప్లోడ్ చేయటం చూస్తూ ఉన్నాం. మరొక వైపు ఇప్పటికే ఫేమస్ అయిన వాళ్ళని కనుక వాళ్ళకి సంబంధించినటువంటి పోస్టులు చూడాలంటే కనుక ఎవరైతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో మా పోస్టులు చూడాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటూ కూడా కొంత మనీని పెడుతున్నటువంటివి చూస్తూ ఉన్నాం. ఇక ఇలా సెలబ్రిటీస్ ఎవరైనా కానీ వాళ్ళ ఫోటోల్ని ఫ్యాన్స్ కోసం కానీ లేకపోతే ప్రమోషన్స్ కోసం కానీ వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలో అప్లోడ్ చేసినవి కొంతమంది ఆ ఫొటోస్ని ఉపయోగించుకొని వాటిని మార్ఫింగ్ చేసి వాళ్ళు ఏదైతే పేజ్ క్రియేట్ చేశారో దాంట్లో అప్లోడ్ చేసి దాని ద్వారా లైక్లు, షేర్లు ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా దాని ద్వారా మనీ సంపాదించుకునేందుకు కూడా అడ్డదారులు తొక్కుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అదేవిధంగా అనసూయ భరద్వాజ్ ఒకప్పుడు యాంకర్గా కూడా చాలా ఫేమస్ అయ్యి ఇప్పుడు యాక్టింగ్లో ఉంది. ఇప్పుడు ఈ మూవీస్లో కూడా తను యాక్ట్ చేస్తూ ఉన్నారు. అలాంటి అనసూయ కూడా సోషల్ మీడియాలో కూడా చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ క్రమంలో తన ఫోటోలను మార్ఫింగ్ చేయటం, గతంలో తన జనవరిలోనే కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇక మార్ఫింగ్ చేసినటువంటి వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. జనార్దన్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కేవలం తాను ఫేమస్ అవటం కోసమే ఇటువంటి పనులు చేసినట్లుగా కూడా తాను వెల్లడించాడు.